ఒక్కసారి ఇమాజిన్ చేయండి. మీరొక మిడిల్ ఏజ్డ్ పర్సన్. అంటే ఆబ్వియస్‌గా మీకు మ్యారేజ్ అయ్యే ఉంటది. అండ్ ఇద్దరు, ముగ్గురు పిల్లలకి పేరెంట్స్ కూడా అయి ఉంటారు. అండ్ ఆ పిల్లల భవిష్యత్తు పైన ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అయినప్పటికీ పిల్లలు వాళ్ళ ఫిఫ్త్ బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకోవటానికి కనీసం కేవలం 50% ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయని మీకు తెలిస్తే, ఇదంతా 1900s కంటే ముందు. కానీ ఈరోజు చూస్తే ఈ డెవలప్డ్ కంట్రీస్‌లో 5 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్‌లో చనిపోయే వాళ్ళ సంఖ్య కేవలం 1% కంటే తక్కువే ఉంది. అప్పటికి, ఇప్పటికి ఏం మారిందంటే, అప్పట్లో వ్యాక్సిన్స్ లేవు. అండ్ ఇప్పుడు మనకి వ్యాక్సిన్స్ ఉన్నాయి. అండ్ మెడిసిన్‌లో కూడా మనం చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉన్నాం. అండ్ పబ్లిక్ హెల్త్ పైన మనకి కొంచెం అవేర్‌నెస్ ఉంది. కానీ మనం ఈ సురక్షితమైన వ్యాక్సినేటెడ్ వరల్డ్‌లోకి రావటానికి కంటే ముందు కొన్ని కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. వరల్డ్ వైడ్‌గా ఈ టీకాలు అంటే వ్యాక్సిన్స్ ప్రతి సంవత్సరం 20-30 లక్షల మంది ప్రాణాలు కాపాడుతున్నాయి. ఈ వ్యాక్సిన్స్ ఇంకా ఎక్కువ మందిని చేరే అవకాశం ఉంటే ఇంకో 15 లక్షల మందిని కూడా కాపాడొచ్చు. సో, ఈరోజు మనం పాస్ట్‌లో లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ గురించి కొన్ని కఠినమైన వాస్తవాలని, అండ్ పిల్లల మరణాల యొక్క వినాశనమైన ప్రభావాన్ని, అండ్ వ్యాక్సిన్స్ మన సర్వైవల్ రేట్‌ని ఎలా మారుస్తున్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. మనం ఎన్ని ప్రమాదాలను అధిగమించి ఈ స్టేజ్‌కి వచ్చామా అని. సో, లేట్ చేయకుండా టీ, కాఫీ రెడీ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఏన్షియంట్ రోమ్‌లో లేదా మెడివియల్ యూరోప్‌లో యావరేజ్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ సుమారు 35 ఇయర్స్ మాత్రమే అని మీకెవరన్నా చెప్పినప్పుడు, 30 సంవత్సరాలేంట్రా అంటే 30 సంవత్సరాలు రాగానే అందరూ సడెన్‌గా గాల్లో కలిసిపోతారా ఏంటి? మీకు మ్యాటర్ అర్థం కావట్లేదు సుబ్బారావు గారు. కాసేపు కూర్చొని జాగ్రత్తగా వినండి. 35 ఇయర్స్ అనేది యావరేజ్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ. 70 ఇయర్స్ బ్రతికిన వాళ్ళుంటారు. 50 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళుంటారు. 30 ఇయర్స్ బ్రతికిన వాళ్ళుంటారు. అండ్ 5 ఇయర్స్ బ్రతికిన వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఈ 5 సంవత్సరాల వయసు కంటే తక్కువ వయసులోనే కొన్ని లక్షల మంది చనిపోవటం వల్ల ఈ యావరేజ్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ 35 ఇయర్స్ మాత్రమే ఉంది. ఏన్షియంట్ రోమ్‌లో 10 సంవత్సరాల ఏజ్ వరకు సర్వైవ్ అయితే చాలు. మీరు యావరేజ్‌గా 47 ఇయర్స్ వరకు బతికే ఛాన్స్ ఉంది. అదే 19థ్ సెంచరీ నాటికి యూరోప్‌లో కొన్ని పార్ట్స్‌లో ఎలాగోలా ఒక 5 ఇయర్స్ వరకు సర్వైవ్ అయితే చాలు. ఈజీగా 60 ఇయర్స్ పైగా బతికే ఛాన్సెస్ ఎక్కువ. అంటే ఈ పుట్టిన తర్వాత ఎర్లీ ఇయర్స్ 5-10 ఇయర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సర్వైవ్ అవ్వడం ఎంత ఎక్కువ డిఫరెన్స్‌ని క్రియేట్ చేస్తుందో చూడండి. యావరేజ్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ అంటే అదేదో ఒక డెత్ సెంటెన్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ 35 ఇయర్స్ అనుకుంటే 35 ఇయర్స్‌కే అందరూ చనిపోరు. యావరేజ్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ అంటే లైఫ్‌లో డిఫరెంట్ స్టేజెస్‌లో సర్వైవల్ రేట్‌ని బట్టి అది మారుతూ ఉంటది. 19థ్ సెంచరీలో యూరోప్‌లో చైల్డ్ మార్టాలిటీ అంటే శిశు మరణాలు దాదాపు 30-50% ఉంది. అంటే ప్రతి 10 మందిలో 3-5 పిల్లలు చనిపోతున్నారు. పుట్టిన 1000 మందిలో కేవలం 500-700 పిల్లలు మాత్రమే సర్వైవ్ అవ్వగలుగుతున్నారు. అండ్ అదే లండన్ స్లమ్స్‌లో అయితే ఇంకా దారుణం. కొంతమంది హిస్టోరియన్స్ వేసిన అంచనాల ప్రకారం పేదవాళ్ళు నివసించే స్లమ్స్ కానివ్వండి, లేకపోతే పూర్ పీపుల్ నివసించే ప్లేసెస్‌లో అయితే 80-90% పిల్లలు కనీసం వాళ్ళ అడల్ట్‌హుడ్ ఏజ్ కూడా చేరుకోలేకపోతున్నారు. 1861 నుంచి 1865 మధ్యలో జరిగిన అమెరికన్ సివిల్ వార్‌లో క్లీన్లీనెస్ లేకపోవటం వల్ల, వ్యాధుల వల్ల గాని ఆర్మీ క్యాంప్స్‌లో పుట్టిన పిల్లలు 60% చనిపోతున్నారని యూనియన్ ఆర్మీ రిపోర్ట్ చేసింది. అంటే ప్రతి 10 మందిలో కేవలం నలుగురు మాత్రమే బతుకుతున్నారు. స్మాల్ పాక్స్, డిప్టీరియా అండ్ నిమోనియా లాంటి వ్యాధులు ప్రపంచమంతటా అదుపు లేకుండా వ్యాపించాయి. అండ్ వాటిలో ఇండియా కూడా ఉంది. 1849లో కలకత్తాలో చనిపోయిన వాళ్ళలో 13% ఈ స్మాల్ పాక్స్ వల్లే చనిపోయారు. అండ్ 1868-1907 మధ్యలో ఆ టైం గ్యాప్‌లో 4.7 మిలియన్ అంటే 47 లక్షల మంది ఇండియాలో ఈ స్మాల్ పాక్స్ వల్ల చనిపోయారు. 1920-1930 మధ్యలో 9,79,738 స్మాల్ పాక్స్ కేసులు నమోదయ్యాయి. అందులో 42.3% జనాలు చనిపోయారు. 19థ్ సెంచరీలో కలరా వ్యాధి వల్ల కొన్ని వందల వేల మంది చనిపోయారు. కేవలం కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే ఒకే ఫ్యామిలీలో అనేక మంది పిల్లల్ని కోల్పోవటం అందరికీ నార్మల్ అయిపోయింది. ఒక్కసారి ఇమాజిన్ చేయండి. కన్న బిడ్డలను పాతిపెట్టడం నార్మలే అన్న కాలంలో జీవించటం అనేది అమ్మో! ఊహించటానికి అసలు భయంకరంగా ఉంది. ఒకవేళ మీరు గనక ఆ కాలంలో పుట్టి ఉంటే మీ లైఫ్‌లో హార్డెస్ట్ పార్ట్ ఏమిటో కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అప్పట్లో అన్ని ఫ్యామిలీస్‌లో కూడా చాలామంది పిల్లలు ఉండేవాళ్ళు. అండ్ దీనికి రీజన్ అప్పట్లో ఉన్న కల్చర్ కాదు. ఇదొక సర్వైవల్ స్ట్రాటజీ. ఎంత ఎక్కువ మంది పిల్లలుంటే వాళ్ళలో కొంతమందైనా అట్‌లీస్ట్ అడల్ట్‌హుడ్ ఏజ్ వరకు పెరిగే ఛాన్సెస్ పెరుగుతాయి. 18థ్ సెంచరీ ఫ్రాన్స్‌లో అయితే యావరేజ్‌గా ప్రతి ఒక్క స్త్రీకి 6 పిల్లలున్నారు. అండ్ సాడ్‌లీ వాళ్ళలో ఇద్దరు మాత్రమే అడల్ట్‌హుడ్ ఏజ్‌ని రీచ్ అయ్యేవాళ్ళు. ప్రీ ఇండస్ట్రియల్ సివిలైజేషన్ ఆ కాలంలో అయితే
అట్లీస్ట్ పేరెంట్స్‌కి అసలు పిల్లలు బ్రతుకుతారు అనే నమ్మకమే ఉండేది కాదు. అండ్ పుట్టిన ప్రతి పిల్లలు ఆల్మోస్ట్ చనిపోయేవాళ్ళంట. ఈవెన్ ఇన్ ది వెల్తీ ఫ్యామిలీస్ కూడా డెత్ అనేది కామన్. ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ హెన్రీ 8ని తీసుకోండి. తనకు పుట్టిన 11 మంది పిల్లల్లో కేవలం నలుగురు మాత్రమే 5 ఇయర్స్ వయసు దాటి జీవించగలిగారు. సో, ఆ కాలంలో ఇది ప్రివిలేజ్‌కి సంబంధించింది గాదు. ఇది పేదవాళ్ళైనా, రిచ్ పీపుల్ అయినా అందరూ ఆడాల్సిన ఒక నంబర్స్ గేమ్. ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు పిల్లల్ని అడల్ట్‌హుడ్ ఏజ్ వరకు రీచ్ అవ్వటాన్ని చూడటానికి 10 మంది పిల్లల్ని పెంచడం అంటే ఇది మామూలు విషయం గాదు. దీనిని మీరెలా హ్యాండిల్ చేసేవాళ్ళో కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఈవెన్ రాయల్టీ కూడా వాళ్ళ దగ్గరున్న సంపదతో గానీ, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న రీసోర్సెస్‌తో గానీ ఈ చైల్డ్ మోర్టాలిటీని తప్పించుకోలేకపోయారు. 1700s ప్రారంభంలో ఇంగ్లాండ్‌ని పరిపాలించిన క్వీన్ యానే 17 మంది పిల్లల్ని కంది. కానీ ఒక్క బిడ్డ మాత్రమే 5 సంవత్సరాలు దాటి బతకగలిగాడు. అండ్ అతను కూడా 11 ఇయర్స్ ఏజ్‌లో చనిపోయాడు. 18థ్ సెంచరీలో ఈ స్మాల్ పాక్స్ అంటే మసూచి ఈ ఒక్క డిసీజ్ వల్లే యూరోప్‌లో ప్రతి సంవత్సరం 4,00,000 మంది చనిపోయేవాళ్ళు. అండ్ ఈ స్మాల్ పాక్స్‌ని ఎలాగోలా సర్వైవ్ అయితే వాళ్ళ బాడీ అంతా మచ్చలు మచ్చలుగా ఉండేది. లేకపోతే వాళ్ళ జీవితాంతం గుడ్డివాలుగా జీవించాల్సి వచ్చేది. అందుకే ఈ డిసీజ్‌ని స్పెక్లెడ్ మానిస్టర్ అంటే మచ్చల రాక్షసుడు అని ఊరినే పిలవలేదు. బిఫోర్ వ్యాక్సిన్స్ కనిపెట్టకముందు వెరియోలేషన్ అనే ప్రాసెస్‌ని ఉపయోగించేవాళ్ళు. అంటే హెల్తీగా ఉన్న ఓ పర్సన్‌కి కావాలని ఈ స్మాల్ పాక్స్‌ని ఇంజెక్ట్ చేసేవాళ్ళు. వేరియోలేటెడ్ పేషెంట్స్‌లో ఈ సర్వైవల్ రేట్ 98% ఉంటే, నార్మల్‌గా స్మాల్ పాక్స్ వచ్చిన వాళ్ళ సర్వైవల్ రేట్ 70% మాత్రమే ఉంది. కావాలని ఈ ప్రాసెస్ యూజ్ చేస్తే బ్రతికే ఛాన్సెస్ పెరుగుతాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, వేరియోలేషన్‌ని ఫస్ట్ చైనాలో 1000 సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేశారు. అలా స్ప్రెడ్ అవుతూ ఆక్టోమన్ సామ్రాజ్యానికి ఇది చేరింది. అలా బానిసలుగా ఉన్న ఆఫ్రికన్స్ ఈ మెథడ్‌ని 1700 ఆ టైంలో అమెరికాకి తీసుకొచ్చారు. అండ్ ఇలా చేయటం ఈ ప్రాసెస్ కొన్ని లక్షల మందిని స్మాల్ పాక్స్ స్ప్రెడ్ అయ్యే టైంలో కాపాడింది. ఫైనల్లీ 1796లో డాక్టర్ ఎడ్వర్డ్ జెన్నర్ కౌ పాక్స్ స్మాల్ పాక్స్ నుంచి ప్రొటెక్ట్ చేయగలదని కనిపెట్టి చరిత్ర సృష్టించాడు. అండ్ ఇదే ప్రపంచంలో లీగల్‌గా యూజ్ చేసిన ఫస్ట్ వ్యాక్సిన్. అండ్ 1980 నాటికి ఈ స్మాల్ పాక్స్ నిర్మూలించబడిందని ప్రకటించబడింది. అండ్ ఇది హ్యూమన్స్ వాళ్ళ సొంత ఎఫెక్ట్స్‌తో ఎలిమినేట్ చేసిన మొదటి వ్యాధి అండ్ లాస్ట్ వ్యాధి కూడా. మీరు ఈ మసూచి నుంచి ఎలాగోలా బయటపడ్డారంటే, మీ ఫేస్ పైన మచ్చలుండేవి. మీరు జీవితాంతం బ్లైండెడ్‌గా జీవించవలసి వచ్చేది. 1700s చివరి నాటికి 80% యూరోపియన్స్ వాళ్ళ జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ స్మాల్ పాక్స్ వ్యాధి బారిన పడ్డారు. ఒకవేళ ఈ స్మాల్ పాక్స్‌ని జయించితే వాళ్ళకింక తిరుగులేదు. కానీ దానికి వాళ్ళు పే చేయాల్సిన ప్రైస్ వాళ్ళ ఫేస్. వ్యాక్సిన్స్‌ని కనిపెట్టకముందు ఈ అంటువ్యాధులు కొన్ని మిలియన్ల మంది ప్రాణాలు తీసుకున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1918లో ఈ ఫ్లూ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ల మందిని పైగా చంపింది. అండ్ ఇది వరల్డ్ వార్ 1 కంటే ఎక్కువ. పోలియో లాంటి డిసీజెస్ సంవత్సరానికి కొన్ని వేల మందిని ప్యారలైజ్ చేస్తుంది. లేదా మీసిల్స్ వల్ల వ్యాక్సిన్స్ కనిపెట్టకముందు సంవత్సరానికి 26 మిలియన్ల మంది చనిపోయేవాళ్ళు. 20th సెంచరీలోనే ఈ వ్యాధులని అరికట్టడానికి వ్యాక్సినేషన్ క్యాంపెయిన్స్‌ని మొదలుపెట్టారు. ఈరోజు వ్యాక్సిన్స్ ప్రతి సంవత్సరం 2-3 మిలియన్ ప్రాణాలని కాపాడుతున్నాయి. దీనివల్ల పోలియో, మీసిల్స్ లాంటి వ్యాధులు రేర్‌గా కనపడుతున్నాయి. దీనికి మనం గ్లోబల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్‌కే థాంక్స్ చెప్పాలి. మనం ఎంత దూరం వచ్చామో మన గతమే మనకి చెప్తుంది. ఇక్కడ మానవ జీవితాలతో ఆడుకున్న వ్యాధులని వ్యాక్సిన్స్ అరికట్టాయి. మనల్ని పరిపాలించిన వ్యాధులు ఇప్పుడింక లేవు. లెట్స్ సే థాంక్స్ టు ది సైన్స్. మశూచి లాంటి వ్యాధులు అంతరించిపోలేదు. అదృశ్యం అవ్వలేదు. వాటిని మనం జస్ట్ అరికట్టామంతే. అంటే టీకాలు యూజ్ చేయటం ఆపేస్తే అవి మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ వీడియో ఇక్కడ దాకా చూసిన మై లవ్లీ పీపుల్, నెగ్లెక్ట్ చేయకుండా పిల్లలకి టీకాలు వేయించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో వల్ల మీరు ఏదైనా నేర్చుకుంటే ఒక లైక్ చేయండి. పాస్ట్‌ని, ప్రెజెంట్‌ని కనెక్ట్ చేసే ఇలాంటి ఫ్యాసినేటింగ్ స్టోరీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ బ్రెయిన్ బైట్‌తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్. లవ్ యూ ఆల్.